ముందుగా చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొద్ది రోజులుగా మనము పక్షుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. పక్షుల గురించి అందులో భాగంగానే మనము కాకి జీవితాన్ని ఆలోచన చేశాం, అలాగే గ్రద్ద జీవితాన్ని చూసాం, అలాగే కోడి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసాం. కాకి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే గద్ద యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మనము చూసాం. దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క కాపుదల, శ్రద్ధ మన పట్ల వాటిని మనం చూసాం. కోడి యొక్క జీవితాన్ని కూడా మనము ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క రక్షణ శక్తిని మనం చూసాం. ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని కూడా మనము చూసాం. అలాగే ఈరోజు మరొక పక్షి గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయటం ద్వారా దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు అనే విషయాలు కూడా మనము చూద్దాం. ప్రియులరా, మానవ జీవితము అనగానే సర్వసాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడు అని అంటే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఏ లోటు లేకుండా జీవించాలి, అన్ని సమృద్ధిగా కలిగి జీవించాలి. కష్టము, బాధలు, కన్నీళ్ళు, శ్రమలు ఇలాంటివి దరి చేరకుండా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి అని మనుషులు సర్వసాధారణంగా కోరుకుంటూ ఉంటారు. అయితే మానవ జీవితము ఎలాంటిదంటే ఒక చక్రము లాంటిది. మానవ జీవితము ఒక చక్రము లాంటిది. ఆ చక్రానికి సుఖదుఖాలు అనేవి ఉన్నాయి. ఒక చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒకసారి సుఖం పైకి వస్తే దుఃఖము కిందికి వస్తుంది, మరొకసారి దుఃఖం పైకి వస్తే సుఖము కిందికి వస్తుంది. అంటే మానవ జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మనం అనుకుంటాం మనకు నిత్యము సంతోషం ఉండాలి అని. అయితే ఈ లోకంలో అది సాధ్యపడేదిగా మనకు అనిపించటం లేదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కష్టాల గుండా, ఈ శ్రమల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనం నిరాశకు లోనైపోతాం. నిరాశకు లోనైపోయి ఇక మనకు ఎవరూ లేరు, దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేశాడు. అనేక సందర్భాల్లో మనుషులు దేవుణ్ణి కూడా నిందిస్తారు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకు, బాధలకు దేవుడే కారణం అనుకుని చాలామంది దేవుణ్ణి నిందించటము అది సరైన విధానం కాదు. ఎవరైతే దేవుణ్ణి అర్థం చేసుకోలేక ఉంటారో, దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉంటారో అలాంటి వారు మాత్రమే మరి దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులు కూడా, దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు కూడా వారు కష్టాల సముద్రంలో మునిగిపోయినప్పుడు, వారి చుట్టూ కష్టాలు వారిని ఆవరించుకున్నప్పుడు వారు సైతము మరి దేవుణ్ణి తప్పుపట్టినట్లుగా మనకు కొన్ని సందర్భాలు వాక్యంలో కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన మనల్ని తప్పకుండా ఆదరిస్తాడు అనే విషయాన్ని కూడా మనం బలంగా నమ్మాలి. దేవుడు అనగానే ఆయన ఆదరించేవాడు. మనం ఈరోజు శ్రమల గుండా వెళుతున్నాము, కష్టాలు ఆవరించాయి అనంటే అది మన యొక్క తప్పు ఉండొచ్చు.
మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అలా మనల్ని కష్టంలోనికి నడిపించి ఉండవచ్చు. లేక మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు బట్టి ఈరోజు మనము శిక్షను అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే అలాంటి వాటిని మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి నిందించడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు ఒక పక్షి గురించి మనము ఆలోచన చేద్దాం. అది ఏ పక్షి అని అంటే అది పిచ్చుక. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 102వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అని చెప్తున్నాడు భక్తుడు. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ 101వ కీర్తన 103వ కీర్తన దావీదు గారు రాసినట్లుగా మనకు లిఖించబడి ఉంది. అయితే 102వ కీర్తన కూడా బహుశా దావీదు గారే రాసి ఉండొచ్చు అని మరి కొంతమంది క్రైస్తవ పండితులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అతను ఎలా ఉన్నాడో తెలియజేసుకుంటున్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందో అతను తెలియజేస్తున్నాడు. ఏమనంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని చెప్తున్నాడు. పిచ్చుక మనందరికీ కూడా తెలుసు, స్పారో. ఈ పిచ్చుక పెద్ద పక్షి కాదు, అలా అని చిన్న పక్షి కూడా కాదు. అంటే దానికన్నా చిన్న పక్షులు ఉన్నాయి. అది చిన్న పక్షే అయినప్పటికీ కూడా దానికంటే చిన్న పక్షులు ఉన్నాయి. ఈ పక్షి ఎంతో అందమైనదిగా మనకి కనిపిస్తుంది. అలాగే దాని యొక్క అరుపులు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. అవి మన ఇళ్ళ ముందు, మన ఇంటి పైన మనం చూస్తూ ఉంటాం. అవి ఎక్కువగా ధాన్యాలు వాటిని తింటూ ఉంటాయి. ఈ యొక్క పక్షులు ఎలాంటివంటే, ఈ పిచ్చుకలు ఎలాంటివంటే, అవి గుంపులు గుంపులుగా ఉంటాయి, ఆహ్లాదభరితంగా ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు మనసుకు సంతోషం అనిపిస్తుంది, ఉల్లాసం అనిపిస్తుంది. అవి ఎక్కడికి వెళ్ళినా సరే, అవి ఆహారం తింటున్నా, అంటే ధాన్యాలు తింటున్నా, లేక నీటిని తాగడానికి వెళ్తున్నా, అవి గుంపులు గుంపులుగా వెళ్తాయి. వాటికి కలిసి ఉండడం అంటే ఇష్టం. వాటికి ఏమి ఇష్టం? కలిసి ఉండడం అంటే ఇష్టం. ఎప్పుడు కూడా సంతోషంగా అవి కనిపిస్తూ ఉంటాయి, కలిసి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్తాయి, సంతోషంగా ఉంటాయి. అయితే ఆ యొక్క పిచ్చుక గురించి మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆ పిచ్చుక కూడా ఒకానొక సమయంలో అది ఒంటరైపోతుంది. అది ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి, జతలు జతలుగా, గుంపులు గుంపులుగా కలిసి ప్రయాణిస్తాయి ఎక్కడికి వెళ్ళినా సరే. అలాంటి పిచ్చుక జీవితంలో కూడా చేదు అనుభవం అనేది ఉందని, అది కూడా ఒకానొక సమయం రాగానే ఒంటరిగా మిగిలిపోతుంది అని మనలో చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ భక్తుడు ఆ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. తనను తాను పోల్చుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు భక్తుడు? రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అతని పరిస్థితి అలా ఉంది. పిచ్చుక ఎప్పుడు ఒంటరిదైపోతుందంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, బలం ఉన్నప్పుడు కాదు, సంతోషంతో ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే ఒక్కసారి ఆ పిచ్చుక అనారోగ్యం సంభవిస్తే అది ఒంటరిదైపోతుంది. చూడండి, పిచ్చుక అనారోగ్య పాలైతే అది ఒంటరైపోతుంది.
అలాగే దాని యొక్క జత పక్షిని కోల్పోతే, దాని యొక్క జత పిచ్చుకను కోల్పోతే కూడా అది ఒంటరైపోతుంది. అది ఎప్పుడు ఒంటరైపోతుంది అని అంటే అనారోగ్యంతో అది ఉన్నప్పుడు ఒంటరైపోతుంది. అంటే అన్నీ కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే, ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవాలు అనేవి మనకు సంభవిస్తాయి. ఇక్కడ భక్తుడు ప్రారంభం నుండి మనం చూస్తే ఇలాంటి అనుభవం గుండానే వెళుతున్నాడు. భక్తుడు ఇలాంటి అనుభవం గుండానే వెళుతున్నాడు. ప్రారంభం నుంచి మనం చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము. ఇక్కడ వేదనతో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే భక్తుడు కష్టంలో ఉన్నాడు. ఇది సంతోషముతో చేస్తున్నటువంటి ప్రార్థన కాదు, ఇది బాధతో చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ఎందుకంటే భక్తుడు కష్టంలో ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కష్టం వచ్చినా ప్రార్థన చేశారు, సంతోషం వచ్చినా ప్రార్థన చేశారు. వారికి అన్నీ ఉన్నా ప్రార్థన చేశారు, ఏమీ లేకపోయినా వాళ్ళు ప్రార్థన చేశారు. అయితే మనం ఎలాంటి వారము చెప్పండి? మనము అన్నీ ఉంటే దేవుణ్ణి మనం లెక్క చేయము. సంతోషంగా ఉంటే దేవుని దగ్గరకు మనం రాము. ఆనందంగా ఉంటే మనం దేవుని దగ్గరికి రాము. అప్పుడప్పుడు క్రైస్తవ బోధకులు ఒక మాట చెప్తుంటారు, ఏంటంటే మనం చర్చికి రావాలంటే ఒకటి ఆదివారమైనా రావాలి, లేకపోతే అనారోగ్యమైనా రావాలి. అంటే మనకి ఎప్పుడు చర్చి గుర్తొస్తుంది, మనకి ప్రార్థన ఎప్పుడు గుర్తొస్తుంది మనకంటే ఒకటి ఆదివారం రావాలి. ఎందుకు? ఆదివారమే కదా క్రైస్తవులు అందరూ చర్చిలకు వెళ్తారు. అప్పుడు మనకి బల్బు వెలుగుతుంది. ఓ ఈరోజు ఆదివారం కదా, ఓ చర్చికి వెళ్ళాలి. మరి ఈ 7 రోజులు ఏమైంది? 6 రోజులు ఏమైంది? దేవుడు మనకి గుర్తుకి రాలేదు. ఎందుకంటే ఆ 6 రోజులు కూడా మనం మన పనుల్లో బిజీ అయిపోయాం. మన ఉద్యోగాలు, మన పెళ్ళిళ్ళు, మన బర్త్డేలు, శుభకార్యాలు, వీటిలో మనం లీనమైపోతాం. మనకి దేవుడు అప్పుడు గుర్తుకు రాడు. అవునా కదా? ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, వీటన్నిటికీ కారణమైనటువంటి దేవుడు మనకు గుర్తురాడు. దేవుణ్ణి మనం మర్చిపోతాం. అయితే దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు? అనారోగ్యం వచ్చిందంటే అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు. అయ్యో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రార్థన మనకు గుర్తొస్తుంది. అయితే బైబిల్లో ఉన్న భక్తులు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ప్రతి సమయంలో ప్రార్థన చేశారు. కష్టమైన, బాధైన, శ్రమైన. భక్తుడు ఇక్కడ బాధతో ఉండి కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాడు. భక్తుడు శత్రువులు తరుముతున్నారు, శత్రువులు నిందిస్తున్నారు, శత్రువులు శపిస్తున్నారు, శత్రువులు చంపడానికి చూస్తున్నారు. చూడండి, ప్రాణభయం. ఒంటరిగా ఉన్నాడు భక్తుడు. తాను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు దగ్గర లేరు భక్తునికి. చూడండి, అందరూ మన చుట్టూ ఎప్పుడు ఉంటారు? ధనం ఉన్నప్పుడు ఉంటారు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఉంటారు. అవునా కదా? మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. అయితే మనకు అనారోగ్యం వస్తే ఎవ్వరు మన దగ్గర ఉండరు. చూడండి, భార్య భర్తలు కూడా ఒంటరైపోతారు. అవునా కదా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, భార్యకు భర్త, భర్తకు భార్య శాశ్వతంగా ఉంటారని. ఉంటారా శాశ్వతంగా? చెప్పండి, ఉంటారా? నా భార్య నాతో ఉంటుందని అనుకుంటాడు, కానీ ఆ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ముందే చనిపోతుంది. లేక భార్య అనుకుంటుంది, భర్త నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, నేను చనిపోయే వరకు తోడుగా ఉంటాడు
అని అనుకుంటుంది. కానీ భర్త భార్య కంటే ముందే చచ్చిపోతాడు. అవునా కదా? ఒంటరితనము అనేది ప్రతి మనిషి జీవితంలో సంభవిస్తుంది. నాకు ఒంటరితనం అనేది ఉండదు, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని అనుకుంటాడు మనిషి. బలంగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు నాకు ఒంటరితనం అనేదే రాదనుకుంటాడు. కానీ ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఒంటరితనం అనేది వస్తుంది. ఇక్కడ భక్తుని జీవితంలో కూడా ఒంటరితనం అనేది వచ్చింది. శత్రువులు తరుముతున్నారు, ఇబ్బందుల్లో పడ్డాడు, ఎవరు లేరు. అప్పుడు భక్తుడు వర్ణిస్తున్నాడు చూడండి, నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరం ఇమ్ము, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. ఎట్లా పోతున్నాయంట దినాలు? పొగ ఎలా ఎగిరిపోతుంది అలా భక్తుని దినాలు గడిచిపోతున్నాయి. భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దినాలు మంచిగా ఉన్నాయా, సంతోషంగా ఉన్నాయా? ఈ దినాలు అయితే ఎలా వెళ్ళిపోతున్నాయనంటే పొగ ఎగిరిపోతున్నట్లుగా దినాలన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. మన దినాలు కూడా అంతే. దినాలు త్వరగా గడిచిపోతున్నాయి, వారాలు త్వరగా గడిచిపోతున్నాయి, నెలలు, సంవత్సరాలు త్వరగా గడిచిపోతున్నాయి. అవునా కదా? మన దినాలు కూడా నీడలా సాగిపోతున్నాయి. అయితే నీడలా సాగిపోతున్న, పొగలాగా ఎగిరిపోతున్నటువంటి ఈ దినాలలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా, ఏముంది అని మనం ఆలోచన చేస్తే కష్టంతో ఈ దినాలు కొనసాగుతున్నాయి అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈ దినాలన్నీ కూడా వ్యర్థంగా గడిచిపోతున్నాయి, కష్టాల్లో గడిచిపోతున్నాయి. అందుకే చూడండి భక్తుడు ఏమంటున్నాడు, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. పొయ్యిలో కట్టె పుల్లలు ఎలాగ కాలిపోతాయో భక్తుడు చెప్తున్నాడు, నా ఎముకలు కూడా కాలిపోతున్నాయి. అంటే అలాంటి బాధ దినాల్లో. అవునా కదా? మన దేహానికి నిప్పు అంటుకున్నది అనుకోండి, ఎంత బాధ ఆలోచన చేయండి. కొంతమంది కాల్చుకొని చచ్చిపోతుంటారు, కొంతమంది తగలబెట్టుకొని చచ్చిపోతుంటారు జీవితం మీద నిరాశతో, జీవితం మీద ఆశ కోల్పోయి ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ అనారోగ్యము, ఈ వేదనలు తట్టుకోలేక చాలామంది తమ ప్రాణాలు తామే తీసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆ కష్టాలను బట్టి. అంటే ఆ నొప్పి ఎలాంటిది, ఆ బాధ అలాంటిది, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, తోడు ఎవరు లేరు. చాలామంది పిచ్చుకలాగా ఒంటరితనంలో జీవిస్తూ ఉంటారు. జీవించి ఇక నిరాశకు లోనైపోయి తమ ప్రాణాలు తామే తీసుకుంటూ ఉంటారు. అయితే మనం ఎప్పుడు అలా చేయకూడదు, కానీ మనము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే పిచ్చుక వలె మన జీవితంలో కూడా ఒంటరితనం అనేది ఆవరిస్తుంది ఒకానొక సమయంలో. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భక్తుని జీవితంలో చేదు అనుభవాలు చూడండి. ఏమంటున్నాడు? ఎండ దెబ్బకు గడ్డి ఎలా వాడిపోతుంది. ఎండ ఎప్పుడైతే ఆ గడ్డి మీద సూర్యుని వేడి పడగానే దాని అందమంతా కూడా వాడిపోతుంది. అవునా కదా? పచ్చగా ఉన్నటువంటి ఆ గడ్డి ఎండిపోతుంది మొత్తం, అందులో పచ్చదనం ఉండదు. ఎప్పుడు సంతోషం? జీవితంలో పచ్చదనం ఉంటే సంతోషం, పచ్చదనం అంటే సంతోషం. ఎప్పుడైతే మన జీవితంలో సంతోషం లేదో మన హృదయం గడ్డి వలె ఎండిపోతుంది. అదే చెప్తున్నా ఇక్కడ భక్తుడు చూడండి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. అంటే హృదయంలో ఏం లేదు? సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు. ఎప్పుడు సంతోషం? ఆరోగ్యం ఉంటే సంతోషం, దేహంలో బలం ఉంటే సంతోషం, డబ్బు ఉంటే సంతోషం, జనబలం ఉంటే సంతోషం. అవునా కదా? ఒక్కసారి అనారోగ్యంతో ఉన్నాము అని అంటే మన హృదయంలో సంతోషం అనేది ఉండదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. చూడండి, చాలామంది బాధలో ఉన్నప్పుడు
భోజనం కూడా తినడానికి వారికి మనసు ఉండదు, లేక వాళ్ళు మర్చిపోతారు. భోజనం మీద ఆసక్తి వారికి లేదు, తిండి మీద ఆసక్తి లేదు. ఎందుకంటే హృదయంలో సంతోషము లేదు, హృదయంలో బాధ ఉన్నది, హృదయంలో కష్టం ఉన్నది, హృదయము ఒంటరితనంలో ఉన్నది. చూడండి, ఇప్పుడు భక్తుడు ఇక్కడ ఏమయ్యాడు అని అంటే ఒంటరి వాడయ్యాడు. భక్తుడు ఒంటరివాడు, ఎవరు లేరు, అందరూ విడిచిపెట్టేశారు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కట్టుకున్న వాళ్ళు లేరు, కడుపున పుట్టిన వాళ్ళు లేరు. భక్తుడు ఒంటరిగా ఉన్నాడు. పిచ్చుక ఏ విధంగా ఒంటరితనంతో ఉంటుందో, ఎల్లప్పుడూ గుంపులు గుంపులుగా ఉండే పిచ్చుకలు కానొక సమయం రాగానే ఒంటరిగా అయిపోతాయి. అనారోగ్యం వచ్చిందంటే ఆ పిచ్చుక ఒంటరి అయిపోతుంది. అప్పుడు ఆ పిచ్చుక ఎంతో విచారానికి లోనవుతుంది, ఎంతో కృంగుబాటుకు లోనవుతుంది. అది మనకు తెలియదు. అయితే భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనం ఎవరి మీద అయితే ఆశ పెట్టుకుంటామో, మనం దేని మీద అయితే ఆశ పెట్టుకుంటామో అవన్నీ కూడా మనలను విడిచిపెట్టిపోయే గడియ వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తే శిష్యులు చెప్తున్నారు, ప్రభువా నేను నీతో చెరసాలకైనా వస్తాను అంటున్నాడు ఒక శిష్యుడు. ఎవరతను? పేతురు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను తక్కువ అంచనా చేశావు, నేను మిగతా వాళ్ళ వలె కాదు, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నా వరలో ఎప్పుడు కత్తి ఉంటుంది, అవసరమైతే నీతో చెరసాలకైనా నేను వస్తాను అని పేతురు గారు చెప్పాడు. అయితే ఆ రాత్రి ఏం జరిగింది? ప్రభువుని పట్టుకున్నారు. శిష్యులు ఎక్కడికక్కడ వాళ్ళు పారిపోయారు. ఆలోచన చేయండి. ప్రభు చెప్తున్నాడు, మీరందరూ కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ రాబోతుంది. అప్పుడు దాకా అనుకున్నారు, ప్రభువా మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టము, చెరసాలకైనా వస్తాము. అయితే ఆ రాత్రి అందరూ పారిపోయారు, అందరూ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు ఒంటరి వాడయ్యాడు. చూడండి, ప్రభు ఒంటరి వాడయ్యాడు. మన జీవితంలో కూడా మనం అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెట్టేస్తారు. భార్యాభర్తలు కూడా శాశ్వతంగా ఒకేసారి చచ్చిపోతారా? చెప్పండి, ఒకేసారి చచ్చిపోతారా? నా ఒకరు ముందు ఒకరు వెనకాల. పిల్లలు ఉంటారా తోడు? పిల్లలు కూడా ఉండరు. ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతాయి. పిచ్చుక జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి భక్తుడు తనను తాను పిచ్చుకతో పోల్చుకొని మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆ యొక్క వేదనని, ఆ యొక్క బాధని మనము వర్ణించలేము. అందుకే చూడండి, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఒంటరితనంతో ఉన్నవాళ్ళు, వారికి నిద్ర పట్టదు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, రాత్రి మెలకువగా ఉండి అంటున్నాడు. చూడండి, రాత్రి మెలకువగా ఉండి. రాత్రులు మెలకువగా ఉంటారా లేకపోతే నిద్రపోతారా? చెప్పండి. రాత్రులు నిద్రపోతారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, రాత్రులు మెలకువగా ఉండి. అంటే నిద్ర రావడం లేదు. ఎందుకో నిద్ర రావడం లేదు? కష్టాలు, బాధలు, అనారోగ్యము, శ్రమలు, నిందలు, దూషణలు ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు రాత్రి నిద్ర పట్టదు. ఒంటరిగా లేచి ఆలోచన చేస్తూ ఉంటారు. ఒంటరిగా లేచి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏంటి జీవితం ఇలా అయిపోయింది, నేనేమో అనుకున్నాను ఏమో అయిపోయింది, పిల్లలు దూరం అయ్యారు, కట్టుకున్న వాళ్ళు దూరం అయ్యారు. అవునా కదా? ఆలోచన చేయండి. ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ చింతిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పాడు చేసుకుంటారు. చాలామంది పాడు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ భక్తుని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి
శపించుదురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. చూడండి పిల్లరా, మనకు శ్రమలు రావడానికి, మనకు కష్టాలు రావడానికి, ఇబ్బందులు రావడానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని బట్టి మన మీద శ్రమలు, ఇబ్బందులు అనేవి దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మన క్రియలను బట్టి దేవుడు మనకు వ్యతిరేకంగా మారిపోతాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు విరోధి అయ్యాడు అని. ఎందుకు అయ్యాడు దేవుడు మనకు విరోధి? చెప్పండి. దేవుడు ఎందుకు మనకు శత్రువు అయ్యాడు అని అంటే మన క్రియలు బాగోలేవు. ఏం బాగోలేవు? మన క్రియలు బాగోలేవు. మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళుతున్నాం కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు మనకు శత్రువుగా మారిపోతాడు. ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని బబులోని చెరకు, అష్షూరీయుల చెరకు వారిని అప్పగించాడు. ఎందుకు? దేవుడు వారికి శత్రువు అయ్యాడు. దేవుడు వారిని వదిలేశాడు. దేవుని యొక్క కోపాగ్నిని వారి మీద కుమ్మరించాడు. మరికొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనము ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకు సంభవిస్తాయి. విశ్వాసమును బట్టి ఒకసారి యోబు జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. యోబు సమస్తాన్ని కూడా కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తులు కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు యోబు? ఒంటరిగా ఉన్నాడు. భార్య కూడా అసహించుకున్నది, భార్య కూడా దగ్గరగా లేదు, ఒంటరిగా మిగిలాడు. స్నేహితులు యోబును చూసి దుఃఖంతో నిండిపోయి వాళ్ళు కూడా దూరంగా నిల్చున్నారు. యోబు దగ్గరికి రాలేదు, పక్కకి రాలేదు, వాళ్ళు దూరంగా నిల్చుండి వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. చూడండి, అంటే ఒంటరిగా మిగిలిపోయాడు యోబు. ఎందుకు ఒంటరితనంలోనికి వెళ్ళాడు? ఎందుకు సమస్తాన్ని కోల్పోయాడు అని అంటే అన్యాయం చేసి కాదు, విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కోపానికి గురి కాలేదు, కానీ విశ్వాసపు పరీక్షకు ఆయన గురయ్యాడు. ఈ విధంగా మనము రెండు విషయాలను బట్టి, మనం చేసినటువంటి తప్పులను బట్టి లేక విశ్వాసాన్ని బట్టి మనకు ఒంటరితనం అనేది సంభవించవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా, అంటే ఒక పిచ్చుక ఎదుర్కొంటున్నట్లుగా మన జీవితంలో కూడా ఒంటరితనం అనేది మనల్ని ఆవరిస్తుంది. అయితే మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో అంటే దేవుని మీద మనము ఆశ కలిగి ఉండాలి. చూడండి 12వ వచనంలో, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములు ఉండును. మనం దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేసినప్పుడు, దేవుని యొక్క కోపాగ్ని మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం అనుకున్నవి ఏవి కూడా నెరవేరవు. మన ఆశలన్నీ కూడా అడియాశలైపోతాయి. దావీదు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దావీదు గారు కూడా తన జీవితంలో ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. తన కుమారుడైన అబ్షలోము తన తర్వాత సింహాసనం ఎక్కాలి, అబ్షలోముని ఎంతో ప్రేమించాడు దావీదు. అయితే దావీదు కళ్ళ ముందే తాను ప్రేమించినటువంటి కుమారుడు అబ్షలోము మరణించాడు. దావీదు ఒకటి అనుకుంటే జరిగింది మరొకటి. చూడండి, ఇంట్లో ఉన్న వాళ్ళే దావీదుకు శత్రువులు అయ్యారు. దావీదు పారిపోతున్నాడు, ఒంటరైపోతున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? దావీదు గారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పులను బట్టి దేవుని యొక్క కోపాగ్ని దిగి వచ్చింది. మనం చేసినటువంటి తప్పుల్ని మనం గుర్తించము, కానీ మనం దేవుణ్ణి నిందిస్తాం చాలాసార్లు. అవునా కదా? ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ శిక్షకు కారణము నేనే అని చాలా మంది గుర్తించరు, దేవుణ్ణి తప్పుపడతారు.
యోబు గారు ప్రారంభంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. అయితే తర్వాత యోబు గారు కూడా ఏమన్నాడు తెలుసా? దేవుని కంటే తనను తానే నీతిమంతుడిగా స్థాపించుకున్నాడు. చూడండి, దేవుని కంటే తనను తానే నీతిమంతుడిగా స్థాపించుకున్నాడు. నయోమి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ సమస్తాన్ని కోల్పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడు ఏమంటుంది? సర్వశక్తుడకు దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఇవి మనం కూడా మాట్లాడతాం. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడతామంటే దేవుని కంటే మనమే నీతిమంతులుగా మనం మాట్లాడతాం. దేవుని కంటే మనమే నీతిమంతులుగా మన నీతిని స్థాపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, అయినా సరే దేవుడు నాకు శిక్ష విధించాడు, దేవుడు నాకు ఏమీ లేకుండా చేశాడు, దేవుడు నేను అనుకున్నవన్నీ తీసేశాడు అని దేవుడి మీద మనం నిందలు వేస్తాం. దేవుడు నన్ను పూర్తిగా నాశనం చేశాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, ఇలాంటివన్నీ మనం మాట్లాడతాం. ఏమంటున్నారు? నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. దేవునికి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? దావీదు మీద దేవునికి ఎందుకు కోపం వచ్చింది? తప్పు చేశాడు, చేయొద్దన్న పని చేశారు. ఆదాము హవ్వల మీద దేవుని కోపం ఎందుకు దిగి వచ్చింది? తినవద్దు అన్న పండుని వాళ్ళు తిన్నారు, అవునా కదా? కయ్యూని మీదకి దేవుని శాపం ఎందుకు దిగి వచ్చింది? తమ్ముణ్ణి చంపాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేయటం ద్వారా దేవుని యొక్క కోపాగ్ని మన మీదకి దిగి వస్తుంది. అప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ఆ దేవుని మీద మనము నిరీక్షణ కలిగి ఉండాలి, కానీ దేవుణ్ణి మనం నిందించకూడదు. దేవుని కంటే మనం నీతిమంతులుగా స్థాపించుకోకూడదు. చూడండి, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 12వ వచనంలో, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చూడండి, దేవుడు ఎలాంటి వాడట? సియోనును కరుణించదవు. నీవు అలానే ఉండేవాడివి కాదు. నీ కోపాన్ని బట్టి నీవు శాశ్వతంగా నీ జనులను తిరస్కరించేవాడివి కాదు, నీ జనులను దూరం చేసుకునేవాడివి కాదు, కానీ నీవు కరుణించేవాడివి. చూడండి, వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు, అయితే దేవుడు వారిని మరలా కరుణించి ఆ చెరలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. బబులోని చెరలో నుంచి తీసుకొని వచ్చాడు, అశ్షూరుల చెరలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపించాడు అని అంటే దానికి అర్థం ఉంది. ఏంటా అర్థం అంటే, మనము చేసినటువంటి తప్పులను బట్టి, మన తిరుగుబాటుని బట్టి ఆయన మన మీద కోపపడ్డాడు, శిక్షించాడు. అయితే ఆయన నిరంతరము అలాగే ఉండేవాడు కాదు, నిరంతరము కోపించేవాడు కాదు. ఆయన నిరంతరము ఆదరించేవాడుగా ఉన్నాడు, వాత్సల్యాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సియోనును కరుణించదవు. కాబట్టి మనం ఈ ఒంటరితనం గుండా వెళుతున్నప్పుడు, ఈ కష్టాల గుండా వెళుతున్నప్పుడు, మనం బాధల గుండా వెళుతున్నప్పుడు, చీకట్లో మనం నడుస్తున్నప్పుడు మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటంటే దేవుని మీద మనము ఆశ కలిగి ఉండాలి. ఆయన ఆదరించేవాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనల్ని ఆదరించేవాడు. కొన్నిసార్లు అందరూ మనల్ని వదిలేస్తారు, ఆదరించే వాళ్ళే ఉండరు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళే ఉండరు, మనల్ని బలపరిచే వాళ్ళే ఉండరు. అలాంటప్పుడు మనం దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టినా వెళ్ళిపోయినా సరే, మన ప్రియమైన వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద అనేక మందిని ఆయన ఆదరించాడు. మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
యేసు ప్రభుల వారికి శిష్యుడు, ప్రేమైనటువంటి శిష్యుడు, మంచి శిష్యుడు లాజరు. ఈ లాజరు చనిపోయినప్పుడు ఈ మార్తా మరియలు దుఃఖంలో నిండిపోయారు, దుఃఖంతో నిండిపోయారు. ఎందుకు? తమ సహోదరుడు చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ఆదరించాడు. ఎలా ఆదరించాడు? చనిపోయినటువంటి తన శిష్యుణ్ణి, వారి యొక్క సహోదరుణ్ణి తిరిగి బ్రతికించటం ద్వారా వారి కుటుంబంలో సంతోషాన్ని కలుగజేశాడు. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన జీవితంలో మన వారిని మనం కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే, దానికి రెట్టింపు సంతోషాన్ని మన ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దానికి రెట్టింపు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దావీదు జీవితంలో దేవుని యొక్క శిక్షను ఎదుర్కొన్నా కూడా చివరికి రాగానే దేవుని యొక్క సంతోషాన్ని పొందుకున్నాడు. నయోమి మోయాబు దేశంలో సమస్తాన్ని కోల్పోయినా కూడా తిరిగి బెత్లెహేంకి వచ్చినప్పుడు సమస్తాన్ని ఆమె సంపాదించుకున్నారు. ఆమెకు దేవుడు రెట్టింపు సంతోషాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆదరించేవాడు. చూడండి, ఒక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనాన్ని మనం చూడగలిగితే, 3వ వచనాన్ని 2 నుంచి 3 చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు ఎలాంటి వాడుట? కనికరము చూపువాడు. దేవుడు ఎలాంటి వాడు? కనికరము చూపువాడు. నీవు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనము దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. నీ ఒంటరితనంలో ఉన్నా సరే, ఒంటరి పిచ్చుక వలె, రాత్రి నిద్ర పట్టని స్థితిలో పిచ్చుక వలె ఒంటరిగా నువ్వు ఉన్నా కూడా నీవు దేవుని వైపు చూచినట్లయితే దేవుడు కనికరము చూపేవాడుగా ఉన్నాడు. అలాగే సమస్తమైన ఆదరణ, సమస్తమైన ఆదరణ, సమస్తమైనటువంటి ఆదరణ దేవుడు మన మీద చూపించేవాడుగా ఉన్నాడు. పిల్లలు దూరమైన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కట్టుకున్న వాళ్ళు దూరమైన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మనం అనుకున్న వాళ్ళు, మన స్నేహితులు మనకు దూరమైపోయినా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మన హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తాడు. సమస్తమైన ఆదరణ, సమస్తమైన ఆదరణ. అందుకే ప్రభు చెప్పాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, సదాకాలము మీతో కూడా ఉంటాను అని చెప్తున్నాడు. చివరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూడగలిగితే, 6-7 వచనాలు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. ఏమంటున్నాడు? పిచ్చుకలు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. అంటే వాటికి ఏమి సంభవించాలన్నా కూడా దేవుని సెలవు ఉండాలి. దేవుని సెలవు ఉండాలి. నేను 2 పిచ్చుకలు కొనుక్కున్నాను, 5 పిచ్చుకలు కొనుక్కున్నాను, నేను నా ఇష్టం వచ్చినట్టు వాటిని చంపేస్తానంటే కుదరదు. నువ్వు చంపలేవు, నువ్వు వాటికి ఏ హాని కూడా చేయలేవు. ఎందుకో దేవుడు అనుమతి కావాలి. అక్కడ దేవుని అనుమతి కావాలి. అంటే పిచ్చుకలను కూడా దేవుడు మరువకుండా ఉన్నాడు, జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. అంటే పిచ్చుకల మీద కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి అంటున్నాడు. భయపడకుడి. ఒంటరితనం మనకు ఆవరించినప్పుడు మన హృదయంలో ఏముంటుంది చెప్పండి? భయం.
మనకు తోడుగా నీడగా ఉన్న వాళ్ళు మనకు దూరం అయిపోతే మనల్ని భయం ఆవరిస్తుంది, అవునా కదా? పిచ్చుక కూడా ఒంటరితనంలో భయానికి గురవుతుంది. మనం కూడా ఒంటరితనంలో ఉన్నప్పుడు భయపడతాం. ఆదరించే వాళ్ళు లేకపోతే భయపడతాం. శత్రువు మనల్ని తరుముతున్నప్పుడు మనం కూడా భయపడతాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి, ఎందుకంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఒక పిచ్చుకకు ఏదైనా జరగాలన్నా తండ్రి అనుమతి ఉండాలి. అలాంటిది పిచ్చుక కంటే మీరు శ్రేష్ఠులు, మీరు నా స్వరూపము నా పోలిక అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు మనల్ని మర్చిపోతాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? చెప్పండి. మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే వాటిని దేవుడు అనుమతించాడని మనం తెలుసుకోవాలి. సంతోషమైన, అది దుఃఖమైన, కష్టాలైనా, బాధలైన. యోబు జీవితంలో దేవుడు అనుమతిస్తేనే జరిగాయి. దావీదు జీవితంలో దేవుడు అనుమతిస్తేనే జరిగాయి. మన జీవితంలో కూడా సమస్తము దేవుడు అనుమతిస్తేనే జరుగుతున్నాయి. అవి మన మేలు కొరకే జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన మేలు కొరకే. యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని చూశాడు. తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడు ఇశ్రాయేలుని మర్చిపోలేదు. వారి ప్రార్థన ఆయన దగ్గరికి చేరింది. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు, యూదుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, చెరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తగిన సమయంలో వారిని విడిపించాడు. చూడండి, మనల్ని కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే మనము పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిని. పిచ్చుకలనే మరువని దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడు? ఆలోచించేయండి. మనల్ని కూడా దేవుడు మర్చిపోయేవాడు కానే కాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిచ్చుక వలె మనము ఒంటరితనములో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. మనకి రెట్టింపు సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన మన వారిని దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ అంతకంటే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయండి. ఇస్సాకు తల్లిని కోల్పోయాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇస్సాకు తల్లిని కోల్పోయాడు, దుఃఖంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు జీవితంలోనికి మరొకరు వచ్చారు. ఎవరు? భార్య రిబ్కా. రిబ్కా తల్లి రాకతో ఇస్సాకు జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించింది. ఏంటి? తన తల్లి గురించినటువంటి విచారణ ఆపేశాడు. ఎందుకంటే తల్లిలా ఆదరించే భార్య వచ్చినప్పుడు అది ఎవరి వరం చెప్పండి? దేవుని యొక్క వరం. ఆ విధంగా దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఆదరిస్తాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఒంటరిగా మాత్రం మనల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఒకరినొకరు ఆదరింపబడాలి. ఆ విధంగా మనము ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి.